నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం 2 గంటలకైతే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నట్లయితే తెలుస్తుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 2 గంటలకైతే రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ భేటీలో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు, ఎస్సీ వర్గీకరణ తదితర అంశాలపైన మాట్లాడే అవకాశం ఉంది. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి పలువురు మంత్రులతో కలిసి ఢిల్లీ వెళ్లే ప్రధానితో మోడీతో రాష్ట్రంలో పలు కీలక ప్రాజెక్టులపై చర్చించారు. వాటిపై రాష్ట్ర మంత్రివర్గంలో సీఎం చర్చించనున్నారు. అదేవిధంగా మార్చి 8వ తారీఖున అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా పురస్కరించుకొని రాష్ట్రంలో మహిళా అభివృద్ధి కోసం చేకూరేలో కొన్ని కొత్త పథకాలను తీసుకురానున్నట్లయితే సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆయా పథకాలకు సంబంధించి మాట్లాడే అవకాశం కూడా కనిపిస్తుంది. ఆయా పథకాలపై కూడా కేబినెట్ లో చర్చిస్తున్నారు. అయితే బడ్జెట్ సమావేశాలు దగ్గర పడుతుండటంతో రాష్ట్రంలో ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తుంది. అలాగే బడ్జెట్ అంశాలు కూడా ఈ నెలలో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ విషయంపై కూడా చర్చించే అవకాశం తెలుస్తుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీసీ రిజర్వేషన్ బిల్లుకు బడ్జెట్ల సమావేశంలో ఆమోద ముద్ర వేయనున్నారు. అయితే ఈ బిల్లును ఎలాగైతే పార్లమెంట్ లో చట్టబద్ధత కల్పించి రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు వెళ్లాలని సర్కార్ దృఢ నిశ్చయంతో ఉన్నట్లయితే మనకు తెలుస్తుంది. అయితే ఇదే కాకుండా జనవరి 26న రైతు భరోసాకు సంబంధించిన పథకాలు అమలు చేశారు. కానీ ఇంతవరకు అయితే ఆ రైతు భరోసా రాని చాలా మందికి అయితే రాకపోవడంతో దీనిపై కూడా చర్చించే అవకాశాలు ఉంది. అలాగే కొత్త రేషన్ కార్డులు మార్చి 1న ఇస్తామని చెప్పిన నేపథ్యంలో అయితే కొన్ని అనివార్య కారణాల డీలే పడడంతో వీటిని కూడా ఉగాది తర్వాత ఉగాది నుంచి తెల్ల రేషన్ కార్డులు అయితే కొత్తగా జారీ చేయనున్నాడు. గత 10 ఏళ్లలో ఎప్పుడు కూడా తెల్ల రేషన్ కార్డులు రాని పరిస్థితి కనబడుతుంది. కాబట్టి ఈ రేషన్ కార్డుల గురించి కూడా నిర్ణయించే అవకాశం ఉంది. అలాగే ఇందిరమ్మ ఇల్లు కావచ్చు, ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. తాజాగా 2 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోవడం కూడా జరిగింది. ఈ విషయం పైన కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే ఎక్కడ లోపాలు జరిగాయి, ఎందుకు ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి వెళ్ళడం లేదా అనే కోణంలో కూడా చర్చించే అవకాశం ఉంది. కొంతమంది మంత్రుల పైన వేటు పడే అవకాశం కూడా కనిపిస్తుంది. పార్టీకి సరైన పని చేయడం లేదు, పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లయితే తెలుస్తున్నట్లయితే ఇప్పటికే మనకు తెలిసింది. ఈ విషయం పైన కూడా కొంతమంది మంత్రులు ఉద్వాసన పలికే అవకాశం కూడా ఉన్నట్లయితే తెలుస్తుంది ఈ కేబినెట్ లో. అయితే అలాగే కొత్త మంత్రి పదవులు కూడా ఇంకా ఇప్పటికైతే దాదాపుగా 11 మంత్రి పదవులు, ఇంకా 6 సంబంధించిన మంత్రి పదవులు ఇవ్వాల్సి ఉంది. వీటిపైన కూడా చర్చించే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వం ఏర్పడి దాదాపు 15 నెలలు అవుతున్న కాలంలో కొత్త మంత్రి పదవులు ఇచ్చేయడానికి అవకాశం అయితే ఏర్పడింది. ఈ నేపథ్యంలో చాలా మంది ఎమ్మెల్యేలు కూడా ఈ మంత్రి పదవులు ఆశలు పెట్టుకున్నారు. అయితే వీటన్నిటి గురించి చర్చించే అవకాశం ఉంది. ముఖ్యంగా 6 గ్యారెంటీ పథకాల అమలు అలాగే ఎలా జరుగుతుంది అనే విషయాన్ని కూడా చర్చించే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే కొత్త రైతు బంధు విషయంలో కూడా చాలా జాప్యం జరుగుతున్న అయితే ఎక్కడ జరుగుతుంది అనే విషయాన్ని కూడా చూసుకోవచ్చు. అయితే అలాగే రైతు దిక్చూసి అనేది ఒక కొత్త యాప్ను కూడా, భూభారత్ అనే ఒక కొత్త యాప్ను కూడా ఈ భూభారతి విషయంలో కూడా ఎలా జరుగుతుంది ఇలా దాదాపుగా ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రతి ఒక్క పథకం పైన చాలా సేపు చర్చించే అవకాశం ఉంది. మధ్యాహ్నం 2 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే అవకాశం. దాదాపు మంత్రులందరూ, ముఖ్య ఇతర నాయకులు, దీనికి సంబంధించిన పిసిసి అధ్యక్షులు కూడా పాల్గొనే అవకాశం ఉంది. కాబట్టి ఆ మంత్రులు కూడా దీనికి హాజరయ్యే అవకాశం. నిన్న మొన్నటి వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్ లో బిజీ ఉన్న మంత్రులు నేడు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. అయితే తెలంగాణ, నల్గొండ ఇతర జిల్లాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అయితే ఘోర పరాజయం అయితే ఈ పరాజయం పైన ప్రశ్నించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. అయితే ఇద్దరు మంత్రుల నుండి 4 ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ కూడా సెకండ్ లీడ్ రావడంతో ముఖ్య నాయకులు కూడా దీనిపైన అసహనం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఏం జరిగిందనే విషయాన్ని కూడా చర్చించే అవకాశం ఉంది. అలాగే తెలంగాణకు కొత్తగా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి నటరాజన్ కూడా రావడం కూడా జరిగింది. అయితే ఆడంబరాలకు పోకుండా ఎవరైనా సీదాగా ఉంటేనే పదవులు వరిస్తాయని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. చాలా మంది డబ్బు వ్యామోహాలు చూపించి ఎరవేసి పదవులు కొట్టే అవకాశాలు ఇవన్నీ పనిచేయని చెప్పిన పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ విషయం పైన కూడా చర్చించే అవకాశం. ఇలా 1-2 కాదు, దాదాపు చాలా తెలంగాణలో పలు సమస్యలు అయితే ఉన్నాయి. ఇప్పుడు పంట నీరు కూడా రాకపోవడం, చాలా మంది వస్తున్న సమ్మర్ లో నీటి ఎద్దడి ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నీటి కొరత లేకుండా కూడా చూసుకునే అవకాశం, ఇలా పలు అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. అలాగే సీఎం మోడీతో ప్రధానమంత్రి సీఎం తో మోడీ కలిసిన పరిస్థితి నేపథ్యంలో ఇతర అంశాలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. వీటన్నిటినైతే ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల ఇతర మంత్రులతో పాటు సహచార మంత్రులతో కలిసి రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ తెలంగాణలో అయితే కాంగ్రెస్ కు తగ్గుముఖం పట్టిన అవకాశం కూడా కనిపిస్తున్న నేపథ్యంలో వీటిపైన ముఖ్యంగా చర్చించే అవకాశం అయితే మనకు కనబడుతుంది.